ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని దక్షిణ భారతదేశ రాజ్యాలు పాఠంలో క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశ రాజ్యాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు అనగా శాసనాలు, గ్రంథాల గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశాన్ని పల్లవులు కాంచీపురం రాజధానిగా తమిళ ప్రాంతాలను పరిపాలించారు. పశ్చిమ లేదా బాదామి, వాతాపి చాళుక్యులు బాదామి మరియు మైసూరు రాజధానిగా కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించారు. కళ్యాణి చాళుక్యులు కర్ణాటకలోని కొన్ని మరాఠా ప్రాంతాలను పరిపాలించారు. వేంగి చాళుక్యులు తెలుగు మాట్లాడే తీరాంధ్ర ప్రాంతాలను పరిపాలించారు. రాష్ట్రకూటులు మాణిఖేట నగరం రాజధానిగా కర్ణాటక ప్రాంతాలను పరిపాలించారు. చోళులు తంజావూర్ రాజధానిగా తమిళ, మలయాళ, కొన్ని తెలుగు ప్రాంతాలను పరిపాలించారు. ఉత్తర భారతదేశాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి ఉత్తర, మధ్య భారతదేశంలో పుష్యభూతి వంశస్థులు, రాజపుత్ర వంశాలకు చెందిన ప్రతీహారులు, గహద్వాలులు, చౌహనులు, పరమారులు, కాలచుర్యులు, పాలవంశస్థులు, సేవవంశస్థులు చందేలులు పరిపాలించారు. పుష్యభూతి వంశస్థులలో హర్షవర్ధనుడు గొప్ప రాజు. ఈయన క్రీస్తు శకం 606 సంవత్సరం నుండి క్రీస్తు శకం 647 సంవత్సరం వరకు పరిపాలించాడు. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశ రాజ్యాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 11వ శతాబ్దం మధ్యకాలంలో పరిపాలించిన పల్లవ, చాళుక్య, రాష్ట్రకూట, చోళ రాజులు సాధించిన విజయాలను, ఆనాటి సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక మొదలైన అంశాలను తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్న ఆధారాలను ముఖ్యంగా 2 రకాలుగా పేర్కొనవచ్చు. అవి పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు. పురావస్తు ఆధారాలు అనగా శాసనాలు, నాణేలు, కట్టడాలు, దేవాలయాలు. సాహిత్య ఆధారాలు అనగా దేశీయ రచనలు, విదేశీ బాటసారుల రచనలు. పల్లవ, చాళుక్య, రాష్ట్రకూట, చోళ రాజులు బంగారం, వెండి లోహాలతో నాణేలును ముద్రించారు. ఈ నాణేలపై గల జంతువులు, దేవతలు, ఆయుధాలు, ఓడ మొదలైన బొమ్మలు ఆనాటి మత, ఆర్థిక స్థితిని తెలియజేస్తున్నాయి. పల్లవులు నిర్మించిన దేవాలయాలు, రాతి శిల్పాలు కాంచీపురం, మహాబలిపురం మొదలైన చోట నేటికి నిలిచి ఉన్నాయి. వీటి నిర్మాణ శైలి, విగ్రహాల రూపురేఖలు, దేవాలయాల స్తంభాలపై, గోడలపై చెక్కిన ఇతిహాసాల్లోని ఘట్టాలు నేటికీ చూపరులను ఆకర్షిస్తున్నాయి. కొన్ని చిత్రాల్లో స్త్రీ, పురుషుల వస్త్రాలంకరణ పద్ధతి, ఆభరణాలు, కేశాలంకరణ మొదలైన అంశాలు గ్రహించవచ్చు. ఆరవ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశ రాజ్యాలకు సంబంధించిన కొన్ని శాసనాలు. కాంచీపురం శాసనాలు మహాబలిపురం, పుల్లలూర్, మహమల్లపురంలలో లభించాయి. ఈ శాసనాలను పల్లవ రాజులైన సింహ విష్ణువు, మహేంద్రవర్మ, నరసింహవర్మలు వేయించారు. ఈ శాసనాలు పల్లవ రాజుల యొక్క విజయాలను, భూదానాలను తెలుపుతాయి. బాదామి, వాతాపి, పట్టణకల్ శాసనాలను చాళుక్య రాజులు వేయించారు. ఈ శాసనాలు చాళుక్య రాజుల యొక్క సైనిక విజయాలను, ఆనాటి సామాజిక స్థితిగతులను తెలుపుతాయి. మైసూర్, ఐహోల్, వేంగి, కళ్యాణి, కొల్లిపార, కురువగట్టు, వేములవాడ శాసనాలను రెండో పులకేసి వేయించాడు. ఈ శాసనాలు రెండో పులకేసి యొక్క సైనిక విజయాలను, ఆనాటి సామాజిక స్థితిగతుల గురించి తెలుపుతాయి. మారుటూరు శాసనంను మంగలేశుడు వేయించాడు. ఈ శాసనం అతని సైనిక విజయాలను గురించి తెలుపుతాయి. చీపురుపల్లి శాసనంను వేంగి చాళుక్య రాజైన కుజ్జ విష్ణువర్ధనుడు వేయించాడు.
ఈ శాసనం అతని కాలంలో ఘటిక స్థాపన గురించి తెలుపుతుంది. అసన్నపురం శాసనంను జయసింహ వల్లభుడు వేయించాడు. ఈ శాసనం అతని కాలంలో ఘటిక స్థాపన గురించి తెలుపుతుంది. ఆలంపూర్ శాసనంను వినయాదిత్యుడు మహబూబ్ నగర్లో వేయించాడు. ఈ శాసనం ఆనాటి మత పరిస్థితుల గురించి తెలుపుతుంది. రామాపురం శాసనంను విక్రమాదిత్యుడు కొల్లాపూర్లో వేయించాడు. ఈ శాసనం విక్రమాదిత్య రాజు బ్రాహ్మణులకు ఇచ్చిన భూదానాల గురించి తెలుపుతుంది. అద్దంకి శాసనంను మూడవ గుణగ విజయాదిత్యుడు వేయించాడు. నిల్గొండి శాసనంను వేంగి చాళుక్య రాజైన విజయాదిత్యుడు వేయించాడు. ఈ శాసనం రాష్ట్రకూటుల సామంతరికంను వేంగి చాళుక్య రాజులు అంగీకరించినట్లు తెలుపుతుంది. మానేఖేట, మాల్ఖేడ్, ఎల్లోరా శాసనాలను రాష్ట్రకూట రాజులు వేయించారు. లాటూర్ దశావతార గుహ శాసనాలను కమలాపురం, మాలెపాడులలో రాష్ట్రకూట రాజులు వేయించారు. ఈ శాసనాలు ఆనాడు కర్నూల్ ప్రాంతంకు సంబంధించి శ్రీశైల దేశాన్ని దంతిదుర్గుడు ఎలా ఆక్రమించాడో తెలుపుతుంది. ఉత్తర మేరూర్ శాసనంను మొదటి పరాంతకుడు వేయించాడు. ఈ శాసనం చోళ రాజుల గ్రామ పాలన గురించి తెలుపుతుంది. ఆరవ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యకాలంలో దక్షిణ భారతదేశ రాజ్యాలకు సంబంధించి కొన్ని గ్రంథాలు. మత్తవిలాస ప్రహసనం అనే సంస్కృత నాటకంను మహేంద్రవర్మ రచించాడు. ఈ గ్రంథంను బట్టి మహేంద్రవర్మ గొప్ప సాహిత్యప్రియుడని, లలిత కళలను, నాటకాలను ఆదరించాడని తెలుసుకోవచ్చు. కిరాతార్జునీయం అనే గ్రంథంను పల్లవ నరసింహవర్మ ఆస్థానకవి అయిన భారవి రచించాడు. ఈ గ్రంథం బాదామి చాళుక్యరాజైన రెండో పులకేశిపై నరసింహవర్మ సాధించిన విజయం గురించి తెలుపుతుంది. ఋగ్వేద భాష్యం గ్రంథంను వెంకటమాధవుడు రచించాడు. ఈయన మొదటి పరాంతకుని సమకాలికుడు. దండి, జయగొండార్, కేశవస్వామి నానార్ధనన సంక్షేమం గ్రంథాలు మొదటి కులోత్తంగుని కాలం నాటివి. దండి అనేది ఒక సంస్కృత నిఘంటువు. తిరుత్తక్కదేవర ఒక ప్రసిద్ధ జైన కవి. జీవక చింతామణి అనేది 5 గొప్ప తమిళ ఇతిహాసాలలో ఒకటి. దీనిని చోళుల కాలంలో తిరుత్తక్కటేవర్ రచించాడు. పెరియ పురాణం గ్రంథం సెక్కిలియార్ చేత సంకలనం చేయబడినది. తమిళ రామాయణంను కంబన్ రచించాడు. నన్నయ భట్టు, నారాయణ భట్టులు తెలుగు రాజరాజనరేంద్రుని ఆస్థాన కవులు. వీరు మహాభారతంను అనువాదం చేశారు. ప్రసిద్ధి చెందిన నారాయణ భట్టు కవి రాజరాజనరేంద్రుని ఆస్థాన కవి. గణితసార సంగ్రహంను పావులూరు మల్లన్న రచించాడు. కవిరాజమార్గం గ్రంథంను కన్నడ భాషలో అమోఘవర్షుడు రచించాడు. ఈ గ్రంథం అమోఘవర్షుని సైనిక విజయాలను గురించి తెలియజేస్తుంది. యాప్పరంగళం గ్రంథంను అమితసారుడు రచించాడు. ఈ గ్రంథం ఛందస్సు గురించి తెలియజేస్తుంది. బ్రహ్మసూత్రాలపై భాష్యంను రామానుజాచార్యులు సంస్కృతంలో రాశాడు. సియుకి గ్రంథంను చైనా బాటసారైన యువాన్సాంగ్ రచించాడు. ఈయన క్రీస్తు శకం 640 సంవత్సరంలో చాళుక్య రాజ్యాన్ని సందర్శించాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.